హాయ్ అండి. మహిళా దినోత్సవం సందర్భంగా అయితే నాగబాబు అలానే చిరంజీవి వాళ్ళైతే వాళ్ళ కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ ఒక్కడే రాలేదు. మిగతా నలుగురు ఇద్దరక్క చెల్లెళ్ళతోటి చెల్లెళ్ళతోటి నాగబాబు, చిరంజీవి, వాళ్ళ అమ్మగారు సురేఖ వీళ్ళందరూ అయితే పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో అయితే చాలా విషయాలు మాట్లాడుకున్నారు. మహిళలు ఎంత ఇంపార్టెంటో మన జీవన విధానంలో లేకుంటే మన కుటుంబంలో కుటుంబాన్ని ఎలా చూసుకుంటారని వాటన్నిటి గురించి అంజనాదేవి గారి గురించి మొత్తం మాట్లాడుకుంటూ వచ్చారు. వాళ్ళ అమ్మ గురించి చాలా గొప్పగా మాట్లాడడం చూసాం. ఓవరాల్‌గా అయితే వాళ్ళ చెల్లెళ్ళ గురించి అందరి గురించి ఈ ఈ ప్రస్తావనలో ఏం చెప్పుకొచ్చారంటే యాక్చువల్‌గా మా అమ్మ ఎంత సపోర్ట్‌గా ఉంటదంటే అందరికి కూడా మా చెల్లికి గాని ఎవరైనా వచ్చి ఆమె దగ్గర మాట్లాడితే చాలా మోటివ్ అవుతారని చెప్పుకొచ్చాడు. అలానే వాళ్ళ కూతురైన శ్రీజ మనకు తెలిసిందే. అప్పుడెప్పుడో ఒక ఒక అతన్ని ప్రేమించి పారిపోవడం చూసాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడంతోటి. ఆ తర్వాత పారిపోయి అతనితోటి కొన్నాళ్ళు ఉంటే వదిలేశారు వీళ్ళు కూడా. చిరంజీవి కూడా ఏం ప్రెషర్ పెట్టకుండా వాళ్ళ బతుకుని వాళ్ళని వదిలేశాడు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి అయితే విడాకులు తీసుకొని మళ్ళీ రావడం చూసాం. వచ్చిన తర్వాత అయితే ఆ అమ్మాయి చాలా లోలాగా ఉంటే చాలా ఇబ్బందులు అంటే చాలా ప్రెషర్ ఉంటుంది కదా! విడాకులు అంటే భర్త తీసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆ టైంలో తన అమ్మగారైన అంజనాదేవి గారైతే ఆ అమ్మాయిని తీసుకొని శ్రీజ మనవరాలు వరుస కదా! తీసుకొని చాలా ధైర్యం చెప్పిందంట. ఆ ధైర్యంతోనే ఆ అమ్మాయి మళ్ళీ కోలుకొని మళ్ళీ రెండో పెళ్లి కూడా చేసుకోవడం చూసాం. దీనిపైన అయితే చెప్పారు ఆయన చాలా రోజుల తర్వాత. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఈ విషయాలు మాట్లాడడు. ఎవరైనా విలేకరులు అడిగినా కూడా చేదరించుకుంటాడు. అలాంటిది ఆయనే స్వయంగా చెప్పాడంటే అంటే అప్పుడు ఆ అమ్మాయి ఎంత బ్యాకప్ ఇచ్చింది. అంటే మహిళలకి బ్యాక్ సపోర్ట్ ఎంతలో ఉండాలనేది, ఎంత ధైర్యంగా ఉండాలని అయితే చెప్పుకొచ్చాడు. ఎవరైనా కొంచెం మంచి మాటలు చెబితే వాళ్ళైతే రికవర్ అవుతారని అయితే చెప్పుకొచ్చాడు. అలానే వాళ్ళ కూతురు కూడా వాళ్ళ అమ్మ చెప్పిన మంచి మాటలతోటి అయితే మా కూతురు రికవర్ అయ్యి ఇప్పుడు మంచిగా ఉంటుందని అయితే చెప్పుకొచ్చాడు. ఓవరాల్ వాళ్ళ చెల్లెల గురించి, ఇంకా నాగబాబు గురించి, నాగబాబు అసలు పనే చేయడని చాలా జోకులు అయితే వేయడం చూసాం. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇప్పుడు ఐదుగురున్నారు. ఐదుగురిలో ఎవరిని ముద్దుబిడ్డగా చూస్తారంటే పవన్ కళ్యాణ్‌ని ముద్దుబిడ్డగా చూస్తారని అయితే చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా ఇలా చాలా రకాల చర్చలు అయితే జరిగినాయి. ఓవరాల్‌గా అయితే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత అయితే ఆ అమ్మాయి గురించి మాట్లాడాడు కాబట్టి ఇది కొంచెం చర్చగా అంశం మారింది. ఎందుకంటే ఆ అమ్మాయి బతుకు అమ్మాయి పోతుందిలే. అయినప్పటికీ ఆ ఇంట్రో చాలా ఇంట్రెస్ట్‌గా సాగింది. చాలా ఇంట్రెస్టింగ్ సాగింది. చిరంజీవి చాలా విషయాలు చెప్పుకొచ్చారన్నది బాల్యం విషయాలు కావచ్చు, చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. యాక్చువల్‌గా చిన్నప్పుడు అతనైతే తప్పయ్యాడంట. తప్పయ్యి వేరే పిల్లలతో కలిసిపోయాడంటే అది అప్పుడు మసి అంతా రాసుకున్నాడంట ఏదో నల్ల బుక్కు లాంటిది. వాళ్ళ అమ్మ కూడా గుర్తులో పెట్టలేకపోయిందంట. లాస్ట్‌లో మళ్ళీ మా కొడుకు కాదని వెళ్ళిపోతూ మళ్ళీ గుర్తొచ్చి అంటే మాకు చిన్న చిన్న పోలికలు గుర్తుపట్టి ఇతను మా కొడుకే అని మళ్ళీ తెచ్చుకుందంట. అలా మిస్ అయిపోయాడొచ్చు. ఈరోజు చిరంజీవి మనకు ఉండేవాడు కాదు. మెగాస్టార్ ఉండేవాడు కాదు. అది అలా సరదాగా అయితే సాగింది ఇంటర్వ్యూ అయితే. మీరైతే ఒకసారి వాచ్ చేయండి. అన్ని ఛానళ్ళకైతే ఇచ్చారు. చాలా ఛానల్ అయితే ఆహ్, ప్లే అవుతా ఉంది వీడియో. ఒకసారి అయితే వాచ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వాళ్ళ ఫ్యామిలీతోటి ఆ ఉమెన్స్ డే రోజున చేయడం వీడియో.